రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. మరి ఇవాల్టి కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతంలో రబీ సీజన్లో వేసుకోవాల్సిన పంటలపై శాస్త్రవేత్తలు అందించే సలహాలు, సూచనలు, వరి పొలం గట్లపై కూరగాయలను పండిస్తూ మార్కెట్ చేసుకుంటున్న విజయనగరం జిల్లా రైతులతో పాటు స్పిరులినా సాగు చేస్తున్న యువ రైతుల ప్రత్యేక కథనాలను చూసేద్దాం. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాయలసీమ ప్రాంతంలో రైతులు ఖరీఫ్ సీజన్లో ఆశించినంత స్థాయిలో పంట దిగుబడులను సాధించలేకపోయారు. అదే క్రమంలో మరి రానున్న రబీ సీజన్లో వాతావరణ పరిస్థితులను రైతులు ఎలా అధిగమించాలి? పంట సాగుకు ఆయా పరిస్థితుల అనుకూలతలు ఎలా ఉండబోతున్నాయి? రబీ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సహదేవరెడ్డితో మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ముఖాముఖి. రబీ సాగు ఎట్లా ఉండబోతుంది? ముఖ్యంగా నల్లరేగడి భూముల్లో ఏ రకమైన పంటలు వేసుకుంటే లాభదాయకం? ఇప్పుడు ప్రస్తుతం కూడా ఐఎండీ ఏం చేస్తుందంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్లో సాధారణ వర్షపాతమే వస్తుంది అంటున్నారు. అయినా కానీ ఇప్పటికీ కూడా ఈ ఈశాన్య ఋతుపవనాలు అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా వర్షాలు స్టార్ట్ కాలేదు. ఇప్పుడు చూసినట్లయితే అసాధారణంగా టెంపరేచర్స్ అనేటివి కూడా ఉష్ణోగ్రతలు కూడా గాలిలో ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితి చూసినట్లయితే రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే ప్రస్తుత రబీ సీజన్లో ఎక్కువగా పప్పు శనగ వేస్తారు కాబట్టి నల్లరేగడి నేలల్లో రైతు సోదరులకు ఇప్పుడు నేను సూచించేది ఏమంటే బాగా వర్షాలు పడినాయి అనుకోండి, ఇది వరకు కొద్దిగా సాగు చేశారు, సాగు చేసింది కూడా బెట్ట పరిస్థితులు ఉంది ప్రస్తుతం పప్పు శనగ పంట. ఇప్పుడు సాగు చేసుకునే పోయే రైతులు బాగా వర్షాలు పడి బాగా ఎక్కువ వర్షం పడి ప్రొఫైల్ అంతా సాయిల్ అంతా కూడా బాగా తడిస్తేనే మనం పప్పు శనగ వేసుకుంటే మనకు ఆశించినంత దిగుబడులు అనేటివి వస్తాయి. ఒకవేళ అరకొర వర్షాలు పడినాయంటే పప్పు శనగ వేస్తే అంత ఆశించినంత దిగుబడి రాదు. కాబట్టి రైతు సోదరులు ఆ వర్షం పడిన ఆధారంగా మనము పంటలు అనేటివి ఎంపిక చేసుకోవాలి. బాగా వర్షాలు పడితే పప్పు శనగ వేసుకోవచ్చు, లేదు తక్కువ వర్షాలు పడితే కన్నా చిరుధాన్య కొద్దిగా నీటి అవసరం తక్కువగా ఉన్న పంటలైనటువంటి చిరుధాన్యాలైనటువంటి కొర్ర కానీ సజ్జ కానీ ఇవి వేసుకుంటే అట్లీస్ట్ మనకు గింజలు రాకపోయినా కానీ పశుగ్రాసమైనా వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా. బాగా వర్షాలు పడితే పప్పు శనగ వేయండి, లేదు వర్షాలు తక్కువగా పడితే తక్కువ నీటి అవసరమైనటువంటి పంటలైనటువంటి చిరుధాన్యాలు కానీ ఏమన్నా పెసర మినుముగానే వేసుకుంటే కన్నా మంచిదన్నమాట. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు అనేది మంచి టైము. అక్టోబర్ వర్షాలు రాలేదు కాబట్టి ఇంకా నవంబర్ 15 వరకే టైం ఉంది. ఇప్పుడు నవంబర్ 15 లోపల వర్షాలు వస్తే పప్పు శనగ వేసుకోవచ్చు, మంచి దిగుబడులు అనేవి వస్తాయి. ఈవెన్ నవంబర్ చివరి వరకు కూడా వేస్తూ ఉంటారు, కాకపోతే దిగుబడులు అనేది కొంతవరకు తగ్గుతుంది. దానికి ఇంకా బెట్టను తట్టుకునే రకాలైనటువంటివి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నంద్యాలలో రూపొందించారు. NBEG 452 అని, JG 11 అని, ఇంకా NBEG 3 అని చాలా రకాలు, చాలా బెట్టను తట్టుకునే రకాలన్నీ కూడా దేశవాళీ రకాలు, కాబూలీ రకాలు రైతులు కొత్త రకాలన్నీ రూపొందించారు. వారి నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వారు సంప్రదించినట్లయితే ఈ నూతనంగా విడుదలైన రకాలన్నీ కూడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ రైతులు సంప్రదించి ఆ రకాలన్నీ కూడా తీసుకొని మనము కొత్త రకాలన్నీ కూడా ప్రాచుర్యంలోకి తీసుకురావచ్చు. పంటల ఎంపికలో భాగంగా స్థానికంగా ఉన్న నేలలను పరిశీలించుకోవాలి. అందుకు అనుగుణంగా ఉండే పంటలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరి రాయలసీమ ప్రాంతంలో నల్లరేగడి నేలలకు అనుకూలంగా ఉండే పంటలేంటి? విత్తన ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పంటల దిగుబడి కోసం ఎలాంటి ఎరువులను మొక్కలకు అందించాలన్న అంశాలను మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక పక్కేమో ఎల్నినో అంటున్నారు. వచ్చేదానికి ఆస్కారం అనేది చాలా తక్కువగా ఉంది. అది కాకుండా అసాధారణంగా ఉష్ణోగ్రతలు అనేది పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతు పెట్టుబడి పెట్టి కన్నా కొద్దిగా దాన్ని చూసుకొని వర్షాలు పడే దాన్ని బట్టి, ఈ మొదటి వర్షం అన్నది ఎంత పడుతుంది అనే దాన్ని బట్టే సాగు చేసుకుంటే మేలు. ఇప్పుడు మనమేమో తేలికపాటి వర్ష సూచనలు అనేటివి ఉన్నాయి. ఇప్పుడు అది వచ్చినా కానీ నేల తడవకన్నా విత్తనాలు వేసేస్తే ఏం ఉపయోగం లేదు. కాబట్టి వర్షము పదునైన తర్వాతనే మంచిగా ఒక నల్లరేగడి నేలలో మినిమం అంటే ఒక 70 mm వర్షం వస్తేనే బాగా తడుస్తుంది. ఆ 70 mm వస్తే డెఫినెట్గా పప్పుశనగ అనేది వేసుకోవచ్చు. ఇంకా తక్కువ వస్తే మటుకు కొద్దిగా వేరే మనకు నీటి అవసరం తక్కువ ఉండే పంటలు అయినటువంటి చిరుధాన్యాలు కానీ, పెసర, మినుము కానీ ఈ పంటలు వేసుకుంటే బాగుంటుంది. ఖరీఫ్లో పంట అనేది దాదాపుగా చాలా తక్కువ దిగుబడులు వచ్చాయి. ఈ వేరుశనగ అనేది డిమాండ్ ఉంటుంది. మళ్ళా విత్తనోత్పత్తికి ఖరీఫ్లో విత్తనానికి కావాల్సింది కాబట్టి ముఖ్యంగా నూతన రకాలైనటువంటి TCGS 1694, కదిరి లేపాక్షి ఇవన్నీ కూడా విత్తనాలు మా వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా అందుబాటులో ఉన్నాయి. రైతు సోదరులు ఇప్పటికి కూడా ఈ TCGS 1694 అనేది తీసుకునే పోతున్నారు. ఇంకా కూడా ఉన్నాయి విత్తనాలు, ఎవరన్నా కావాలంటే తీసుకోవచ్చు. ముఖ్యంగా రైతు సోదరులు కోలేది ఏమంటే, ఈ రబీ వేరుశనగ వేసేటప్పుడు రైతులు ముఖ్యంగా ఇరసాలు వేస్తుంటారు ట్రాక్టర్ గొర్రుతో. మేము ఆ ఇరసాలు వేయకన్నా, ఎందుకంటే విత్తనం మోతాదు ఎకరాకు 120-130 కేజీలు పడుతుంది. దాంతో అట్లా కాకన్నా మేము 22.5 సెంటీమీటర్లతో ఒక గొర్రు అనేది రూపొందించాము. ఎక్కడైనా చుట్టుపక్కల ఉండే రైతులంతా కూడా దాన్ని ఉపయోగించుకునేసి విత్తనాలు ఇరసాలు వేయకన్నా ఒకే సాల్తోనే వేసుకోవచ్చు. దాంతో మామూలుగా మనకు 80-90 కేజీల వరకు విత్తనము ఒక ఎకరాకు సరిపోతుంది రబీలో. మంచి టైం ఏంటంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15. డిసెంబర్ 15 లోపల వేసుకోవాలి రైతు సోదరులంతా కూడా. డిసెంబర్ 15 దాటితే మళ్ళీ దిగుబడుల మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి నీటిపారుదల కింద డిసెంబర్ 15 లోపల వేసుకోండి. ఇప్పుడు కూడా ఏమంటే మనకు భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయి. కాబట్టి రైతులకు వారికి అందుబాటులో నీటి ఎంత అందుబాటులో ఉందో అంత ఏరియాకే రిస్ట్రిక్ట్ కావాలి చేసుకుంటే మేలు. లేదు ఎకరాలు వేసేసినామంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ నీటి లభ్యత లేకపోతే కూడా పంట ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వారి నీటి లభ్యత దృష్టిలో పెట్టుకునేసి, ఈ పవర్ సప్లై కూడా కరెక్ట్గా ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఎందుకంటే రిజర్వాయర్లో నీళ్ళు లేవు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా మనం కానీ చేసుకున్నట్లయితే రబీ వేరుశనగ సరిపోతుంది. దానికి ముఖ్యంగా జిప్సం అనేది వేయాలి. ముఖ్యంగా రబీలో జిప్సం అనేది 1 హెక్టార్కి 500 కేజీలు వేయాలి. 1 ఎకరాకి దాదాపుగా 200 కేజీలు, 4 బస్తాల జిప్సం అనేది మామూలుగా విత్తిన తర్వాత 30 నుంచి 40 రోజుల మధ్యలో గాన వేసుకున్నట్లయితే బాగా దిగుబడులు అనేటివి పెరుగుతాయి. దాంతోపాటు నీటి తడులు అనేటివి చాలా ముఖ్యం వేరుశనగలు. మనము స్ప్రింక్లర్లు కానీ డ్రిప్ ద్వారా కానీ దాదాపుగా వారం వ్యవధిలో ఒకసారి ఒక తడి అనేది ఇస్తూ ఉంటే ఖచ్చితంగా దిగుబడులు అనేది 40 బస్తాలు ఒక ఎకరాకు తగ్గవు.